ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి వెజిటేబుల్ జ్యూస్ ఎలా చేస్తానో చూద్దాం రండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే డైలీ ఇదొక గ్లాస్ ఇచ్చామంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి. మనం నార్మల్గా అయితే కుక్ చేసి ఇస్తాం కదా, రైస్లో కర్రీస్లో వేసి, అలా అన్నా కూడా పచ్చివి ఇట్లా జ్యూస్ చేసి ఇచ్చామంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్స్ మొత్తము వాళ్ళ బాడీకి అందుతాయండి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. ఈ వెజిటేబుల్ జ్యూస్కి నేను తీసుకునేటివి క్యారెట్, కీరా, బీట్రూట్, టొమాటో, లెమన్స్, కొత్తిమీర, కరివేపాకు. వీటన్నిటిని ముందుగా ఒకసారి బాగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొత్తిమీరని కడుగుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకును కూడా కడుక్కొనేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ పీల్ చేస్తున్నానండి కీరా డైరెక్ట్గా కూడా వేసేయచ్చు, కాకపోతే నేను కొంచెం ఇది ముదురు ఉందని తీసాను పీలు. కీరా, క్యారెట్కి, బీట్రూట్కి పీల్ చేసేసి ముక్కలు కోసి మిక్సీ జార్లో వేస్తాము. టొమాటోని కూడా సేమ్ అలాగే కట్ చేసి వేస్తామండి. పీల్ చేసి మళ్ళీ ఒకసారి వాష్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఈ జ్యూస్కి ఆమ్లెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెష్ ఆమ్లెట్స్ కానీ ఉంటే మన దగ్గర మనం 2 ఆమ్లెట్స్ వేసుకోవచ్చు. నా దగ్గర లేవు, అందుకోసమని నేను వేయలేదు. మీ దగ్గర అవైలబుల్ ఉంటే మీరు ఒకసారి వేసుకోండి. ఆమ్లెట్స్ వేసుకున్నామంటే లెమన్ జ్యూస్ కొంచెం తక్కువ వేసుకోవాల్సి వస్తుంది. లేదంటే నేను 4 గ్లాస్ ఆఫ్ జ్యూస్ చేస్తున్నాను కాబట్టి 2 లెమన్స్ పడతాయి, అందుకోసమని నేను 2 యాడ్ చేశాను. లేదంటే ఆమ్లాస్ వేసామంటే 1 లెమన్ సరిపోతుంది. ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి కంపల్సరీ డైలీ ఇదో గ్లాస్ ఇచ్చామంటే పిల్లలకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుందండి. ఇవి కోల్డ్, కాఫ్, ఫీవర్స్ అట్లాంటివి చాలా వరకు తగ్గుతాయి కూడా. ఒకసారి మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మిక్సర్ గ్రైండర్లో వేసి జ్యూస్ చేసుకోవాలండి. మనకు తగినన్ని వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకొనేసి నెక్స్ట్ 2 లెమన్స్ చూపించాను కదా, 2 లెమన్స్ని దాంట్లో స్క్వీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హనీ కూడా యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, మా పిల్లలు వచ్చి వెయిట్ చేస్తున్నారండి జ్యూస్ కోసము. ఇంకా ఎంత టైం పడుతుంది మమ్మీ, ఆకలేస్తుంది అని చెప్తున్నారు. స్కూల్ నుంచి వచ్చారు, ఆకలేస్తుంది అనగానే నేను ఇది ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలాగో చేస్తున్నాను కదా, మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను. పుదీనా కూడా వేస్తానండి. నార్మల్గా అయితే పుదీనా లేదు, పుదీనా ఆమ్లా 2 లేవు, అందుకే 2 చూపించలేదు నేను మీకు. మామూలుగా అయితే ఇట్లాగా కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేస్తే చేదుగా ఉంటుంది, ఒగరుగా ఉంటుంది అనుకుంటారు. అలా ఏం ఉండదండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది జ్యూసు. మా పిల్లలు ఎప్పుడు తాగుతూనే ఉంటారు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకొని వెజిటేబుల్ జ్యూస్ రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. vegetable juice ready.